ఎక్కడున్నావు? ఇంకెక్కడ ఉంటా అంజలి, ఆటో నడుపుతున్నా. నడిపిన కాడికి చాలు గాని తొందర మా ఇంటికి వచ్చి నన్ను తీసుకుపో. నేను తీసుకోపోవాలనా? ఎందుకు, ఏమైంది? ఇగో నన్ను చూసుకోవడానికి అలా పెళ్ళోళ్ళు వస్తుర్రు. నువ్వు గిట్నే చేసినావు అనుకో మా వాళ్ళు ఎవరికొకరికి ఇచ్చి కట్టబెడతారు. అట్లా మాట్లాడకే, నేను తీసుకోపోవాలని నాకు ఉండదా? సరే సరే, టెన్షన్ పడకు, నేను ఏదో ఒకటి చేస్తాలే. సరే తొందర్రా, నీకోసం అన్ని చదువుకొని బయట ఉంటా. ఇప్పుడు ఏం చేయాలి? నేను సైలెంట్గా ఊరుకుంటే అది చెప్పినట్టే జరుగుతుంది. నేను ఏదో ఒకటి చేయాలి. హలో, సరే మేడం వస్తున్నా. అంజలి, నాకు కిరాయి వచ్చింది, వెళ్ళేసి వస్తా. ఏడు వందరా? హలో మేడం, నేను వచ్చిన ఇక్కడికి. ఎక్కడ ఉన్నారు మీరు? వస్తున్నా, ఉండండి. సరే. మీరేనా మేడం కాల్ చేసి? నేనే. ఎక్కడికి వెళ్ళాలి మేడం? చెప్తే కానీ ఫస్ట్ ఆర్డర్ చేయండి. సరే మేడం, ఎక్కండి. ఇక్కడే ఆపేసాయి. సరే మేడం. మళ్ళీ సాయంత్రం వస్తారుగా? సాయంత్రమా? సరే మేడం, మీరైతే కాల్ చేయండి. ఓకే, ఇదిగో తీసుకోండి మనీ. చీన్ లేవు కదా మేడం? పర్లేదు, ఉంచుకోండి. మీ పేరేంటి? ధర్మా మేడం. ధర్మనా? సాయంత్రం కాల్ చేస్తా, రండి. ఓకే మేడం. ఓకే. అబ్బా, ఏమున్నాడు, ఇతన్ని ఎలాగైనా నా వైపు తిప్పుకోవాలి, నా చుట్టూ తిరిగేలా చేసుకోవాలి. హలో. హలో. ధర్మ, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా మేడం. ఏం చేస్తున్నావు? అన్నం తింటున్నా మేడం. తింటున్నావా? ఈరోజు వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేదు, కొంచెం హెడేక్ గా ఉంది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? సరే మేడం, వస్తా. ఓకే. అంజలి, అర్జెంట్ కిరాయి వచ్చింది, వెళ్ళేసి వస్తా. మేడం వచ్చిన రండి బయటికి. ఓకే ఓకే, వస్తున్నా.
అంజలి, అంజలి, ఏంది అట్లా చూస్తున్నావు? మరి కంచంలో పెట్టిన అన్నాన్ని తినకుండా ఫోన్ రాగానే పోయినావు, 10 నిమిషాలు ఆగి కూడా తినలేవా? అట్లేం కాదే, ఈ ఫ్రీ బస్సులు చేయబట్టి ఆటోలు ఎవరు ఎక్కలేరే, కిరాయిలు కూడా వస్తలేవు. ఒకప్పుడు అంటే పెళ్లిళ్ళకి కానీ జాతరలకు కానీ చావులకు కానీ కిరాయిలు వచ్చేటి. ఈ ఫ్రీ బస్ చేయబట్టి ఆటో డ్రైవర్ల చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండట్లేదే. అందుకే ఫోన్ వస్తే తక్కువని ఉరికిన్నే, వచ్చిన గిరాకి ఎటు పోతుందా అని చెప్పేసి ఉరికిన్నే. అవును, కరెక్టే. నేనే అర్థం చేసుకోలేదు మిమ్మల్ని. సరే పా, అన్నం పెడుతూ. ఏమైందండి, ఎందుకు డల్లు ఉన్నారు? ఈరోజు ఏం గిరాక్ అవ్వలేదే. పెళ్లి చేసుకొని మనం 2 సంవత్సరాలు అవుతుంది, చేతిలో ₹1 కూడా లేదు. ఏం చేయాలనో అర్థమైతలేదే. మీరేం బాధపడకండి, నేను మా అన్నలకు ఫోన్ చేయను. మరి పెళ్లి చేసుకొని 2 సంవత్సరాలు అవుతుంది, ఎవడైనా ఒకడు వచ్చి మాట్లాడినానే? సరే, నీ మాట ఎందుకు అద్దనాలే, చెయ్యి, ఫోన్ చేయి. సరే అండి, ఇప్పుడే అడుగుతా. మా చిన్నన్నకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా మనకు సాయం చేస్తాడు. హలో. హలో అన్న. ఎవరు మాట్లాడేది? అన్న, నేను అంజలిని. అంజలియా? నాకెవరో తెలియదు, మీరు గుర్తుకు రావడం లేదు. అసలు ఎవరు మీరు? అదేంటన్నా అట్లా మాట్లాడుతున్నావు? నేనన్నా మీ చెల్లెల్ని. నాకు చెల్లె లేదండి, అయినా నా చెల్లె చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది. అన్నా, మీరెవరో నాకు తెలియదు. అన్నా, చూసినావా, నేను చెప్తే విన్నావా? లేదండి, మా పెద్దన్నకు నేనంటే ఫుల్ ఇష్టం. ఒక్కసారి మా పెద్దన్నకు ఫోన్ చేసి మాట్లాడతా. ఆయనకి నేనంటే ప్రాణం అండి. ఒక్కసారి మాట్లాడతా. సరే, మాట్లాడు. స్పీకర్లో పెట్టి ఫోన్ చేయి. సరే. హలో. హలో, ఎవరమ్మా మీరు? అన్నా, నేను అమ్ముల్ని. అమ్ములా? నీ చెల్లెలనన్నా. ఎవరికి చెల్లె? నాకు చెల్లె లేరు. అన్నా, అలా అనకన్నా. మరి ఏమనాలా చెప్పు. ఇప్పుడు మేము గుర్తుకొచ్చినాం నీకు. అన్నా, నా ప్రాణం బేన మిమ్మల్ని మర్చి ఉండలేనన్నా. మా ప్రాణం తీసి చాలదా? అయినా మీ ఎలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడడానికి మాకు సిగ్గు, శరం, ఇజ్జత్, మానం ఉండాలి. నేను నా తల్లికే పుట్టినమ్మా. ఇప్పుడు సంతోషమానా నీకు? ఇండైరెక్ట్గా మీ అన్న మమ్మల్ని తిట్టిండే, అయితే మీరు మనుషులకు పుడితే నేనేమో జంతు పుట్టినా? ఎందుకండి అట్లా మాట్లాడతారు? మా అన్నలు చాలా మంచోళ్ళు. నేను వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదిలేసి వచ్చిన కదా, ఆ కోపం అనారా అండి మనల్ని? మరి నువ్వు నాతో ఉన్నందుకేమన్నా నిన్ను బాధ పెడుతున్నానా? అని సంతోషంగా ఉండనియట్లేదా? తిండి పెట్టట్లేదా? చెప్పే మరి. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఏందే అవన్నెందుకా? ఇప్పుడు నాకు అర్థమైందే. ఇన్ని రోజులు అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, సుఖంగా ఉన్నావు. ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, అందుకే మీ అన్నలు గుర్తుకొచ్చారు నీకు. నేను బిచ్చగానే అయిపోయినా, అంతే కదా? ఏంటండి ఏం మాట్లాడుతుర్రు? అవునే, నేను తప్పేం అనలేదు కదా. ఈ 2 ఏళ్ల నుంచి రాని ఏడుపు ఇప్పుడు ఎందుకు వచ్చింది? నీ వాళ్ళు గుర్తుకొచ్చారనే కదా. నీ దగ్గర డబ్బు ఉందని ప్రేమించలేదమ్మా నిన్ను.
ప్రేమతో ప్రేమించి నువ్వు కావాలని కోరుకున్నా. అందుకే మా వాళ్ళందరినీ వదిలిపెట్టి వచ్చిన. అర్థమైందా? డబ్బు లేకపోతే ప్రేమలో కూడా నిజాయితీ ఉండేదే. అందుకే పలికే పేరు చెప్పే విధానం కూడా మారిపోయింది. నాదే తప్పు, నేనే తప్పు చేసిన. తప్పు నీది కాదే, నిన్ను చేసుకోవడం నా తప్పైంది. ఇప్పుడు నా దగ్గర పైసలు లేకుండా అయినాయి. నా మాటకైనా నా ప్రేమకైనా విలువ లేకుండా పోయింది. చీచి. హలో మేడం. ఎక్కడున్నావు ధర్మ? ఇంట్లో ఉన్నా మేడం. ఓ, ఇంట్లో ఉన్నావా? షాపింగ్కి వెళ్ళాలి, వస్తావా? సరే మేడం, వస్తున్నా. ఓకే. హలో మేడం, ఎక్కడున్నారు? నేను ఇక్కడ క్రికెట్ నెట్ దగ్గర ఉన్నాను. నేను కూడా ఇక్కడే ఉన్నా మేడం. అవునా? ఇక్కడ ఒకసారి వెనక తిరగండి. ఏమైంది ధర్మ, ఇవాళ నువ్వు హుషారుగా లేవు? ఏం లేదు మేడం. అయినా నాకెందుకు చెప్తావులే, నేనేమైనా నీకు కావాల్సిందన్నా? ఏం లేదు మేడం, పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక పాప కూడా ఉంది. ఈ ఫ్రీ బస్సులు చేయబట్టి గిరాకులు ఉంటలేవు మేడం. ఈరోజు ఆటో ఫైనాన్స్ కట్టాలి మేడం. జేబులో చిల్లి గవ్వ కూడా లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. అయ్యో, ఈ మాత్రం దానికే బాధపడుతున్నావా ధర్మ? నేను ఉన్నా కదా, నీకోసం ఏదైనా చేయడానికే నేను రెడీ. సరే మేడం, థ్యాంక్స్. సరే గాని ఎక్కడికైనా బయటికి వెళ్దామా ధర్మ? సరే మేడం. ఓకే. నేను చేసుకోకుండా అయిపో. నేను చేసుకున్న వల్ల నా బతుకంతా ఆగమైంది. ఏంటిదే? నన్ను చేసుకోవడం వల్ల నీ బతుకు ఆగమైందా? మన ఇంట్లో చిల్లి గవ్వాలేవా అంటే ఆమెనే కదానే మనకు సహాయం చేసింది. మీ అన్నలకు కూడా ఫోన్ చేసినావు కదానే, ఎవడన్నా ₹1 సహాయం చేసిండా? పైసలు లేకుంటే ఆడదాని దగ్గర అడుక్కునుడు ఎందుకు? నేను అడుక్కుంటా ఏమైనా చేసుకుంటా, నీకెందుకే? నీకేమైనా అడుగుతున్నానా? నేను పెట్టింది తిని చప్పుడేకుండు. ఛీ, నీలాంటి ప్రేమించి మా వాళ్ళని కాదనుకొని నీతో వచ్చినందుకు నాకు మంచి బుద్ధి చెప్పినావు. నువ్వు ఇంత వేస్ట్ గా అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావే? మళ్ళెందుకు వచ్చినావు? పోపోయి నువ్వు దాంతోటే. ఏందో ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను కూడా నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నానే, కానీ నా ప్రేమ చులకన అయిపోయింది. ఇలా నిన్ను పెళ్లి చేసుకున్నాక నాకు సంతోషం, ఎంజాయ్మెంట్ అనేదే లేదే. అయినా నువ్వు నన్ను ఉమ్మనుడైందే, నువ్వే నా ఇంటికి వెళ్ళిపోయే. నడు. ఆగవే, అక్కడనే ఏ మొహం పెట్టుకోవచ్చువా మళ్ళా? అదేంది అత్తమ్మ అట్లా అంటున్నావు? అత్తమ్మనా? ఎవరే నీకు అత్తమ్మ? అట్లా పిలిచే అధికారం నీకు లేదే. నీకు తల్లిదండ్రులు లేరని నా బిడ్డలతో సమానంగా పెంచింది. మా కొడుకునిచ్చి పెళ్లి అయితే సత్యంత వరకు మాతోటే ఉంటావు అనుకున్నావే. అయినా మమ్మల్ని కాదని ఆ దిక్కుముక్కు లేనట్లు చూసి పెళ్లి చేసుకున్నావు గానీ మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చినవే? వెళ్ళవే వెళ్ళు, మా ఇంట్లో ఉండే అధికారం నీకు లేదు. నడువే.
చెల్లెన్నా అయ్యో ఏమైంది చెల్లె? అన్న మిమ్మల్ని కాదని ఒకరిని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు ఆ దేవుడు నాకు ఈ శిక్ష చేయాల్సిందే అన్న. నరకానికి నేనే దారి చూసుకుంటూ పోయినా అన్న. నన్ను క్షమించండి అన్న. అసలు ఏం జరిగిందమ్మా? సరే చెల్లె, నువ్వేం బాధపడకు, నేను మాట్లాడతాపా. నువ్వైతే లోపలికి వచ్చెళ్ళే, వాని సంగతి మేము చెప్తాం. అరే మా ఇంట్లో ప్రేమ సరిపోక నీలాంటి వాళ్ళని నమ్మే వస్తుండ్రా అమ్మాయిలు. అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకోళ్ళ మీద ప్రేమ ఎట్లా కుడుతుందిరా? అసలు నన్ను అడగడానికి మీరెవర్రా? అది నా చెల్లెరా. ఇంకొకసారి మా చెల్లె నేర్పించినావు అనుకో, ఇంకొకసారి మా చెల్లె నేర్పించినావు అనుకో, బతకరావు బిడ్డ. ఏంది మీ అన్నలతో కొట్టిస్తావా? నీకేం తక్కువ చేసిందే? ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి అర్హత లేదు నీకు. నడువు ఇంట్లోకి వెళ్ళి, నడు. ఏమేం చెల్లె ఇంటికి ఏడుస్తున్నావు చెప్పే. అన్న మీరైనా కొట్టిరని నన్ను ఇంట్లోకి వెళ్ళి గంటేసిండు అన్న. వానికి అంత బల్పు వచ్చిందా? ఎవరు చెప్తే వింటారో వాళ్ళతోనే చెప్పిస్తా. ఇంటికి రా అన్న ఒకసారి. అన్న నమస్తే అన్న, కూర్చోండి అన్న. చెప్పు తమ్మి, ఫోన్ చేసినావు? అమ్మా నువ్వేం బాధపడకు, నేను మాట్లాడతా గానీ నెంబర్ చెప్తాను. 9676925064. హలో ధర్మనా మాట్లాడేది? అవును, మీరెవరు? నేను ఎవరైతే నీకేంది కానీ నువ్వు మీ భార్య వాళ్ళ ఇంటికి రా. సరే వస్తున్నా. వస్తుండట అమ్మా, నువ్వేం బాధపడక. ఏరా భూమి మీద బ్రతకాలని లేదారా? మా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నామని ఇద్దరు మంచిగా ఉన్నారని ఇన్ని రోజులు అనుకున్నాం. వేరే దాంతో తిరుగుతున్నావాట, యువతిరాది. మాటలు మంచిగా రానివ్వండి. యువతి అని మళ్ళీ ఒకసారి అనొద్దు. ఆగండి. ఏందా ఇదే పద్ధతి అయినా కథంగా? నువ్వు కూర్చో, నువ్వు ఇట్రా, నువ్వు సైడ్ ఉండు, నువ్వు కూర్చో. మేము ఉన్నాం కదా చెప్పడానికి. ఇద్దరు కొడితే వాడు ఉంటాడా? సత్తడు. నీలాంటి అమ్మాయిలకు ఇట్లనే జరగాలి. అయినా ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని మీరే పెద్ద మనుషులు అవుతాండ్రు. మేము చెప్పినట్టు వింటారా? 20 సంవత్సరాలు తల్లిదండ్రులు పంచిన ప్రేమను వదిలేసి ఇలాంటి వాటి కోసం ఒక నెల, ఒక సంవత్సరం ప్రేమ కోసం పోతున్నావు. ఇది కరెక్టేనా అమ్మా? పెళ్లి చేసుకొని పిల్లల కన్న తర్వాత తల్లిదండ్రులకు విలువ తెస్తుందమ్మా. నువ్వు కూడా తల్లి అయినావు కదా. అయినా మీ తెలివి ముందట మేమెంత. చూడు బాబు, అమ్మాయి కన్నున్న నిన్ను నమ్మొచ్చింది. ఆ టైంలో ప్రేమను చూపించినవు. ఆ ప్రేమే గొప్పదాన్ని వెనకొచ్చింది. చివరికి ఇలా జరిగింది. మధ్యలో వచ్చిన సంబంధాలు మధ్యలోనే పోతాయి ధర్మా. మననే నమ్ముకున్న వాళ్ళను, మన మీద ప్రేమ చూపెట్టిన వాళ్ళను ఎప్పటికి దూరం చేసుకోవద్దు. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు, మనం ఎన్ని తిట్టినా పడి ఉండే వాళ్ళను ఎప్పటికి వదులుకోవద్దు.
నువ్వు వేసినట్టు నీ భార్య కూడా వేసి ఊరుకుంటావారా? ఊరుకోలేవు. అందుకే ఇప్పటి నుండి అయినా సంతోషంగా బతుకుర్రి. తప్పైంది అంజలి, నన్ను క్షమించు. డబ్బు అనే ఆశ నన్ను బయటకు లాగేసింది అంజలి. ప్రేమ అనే మాటకు దూరం చేసింది. తప్పైంది అంజలి. ఇంకేందా, ఇక నుంచి అని ఇద్దరు మంచిగా కలిసి ఉండు. సరేనే, ఇప్పటికే బాగా లేట్ అయింది. నువ్వు పడుకో, నేను ఫ్రెష్ అప్ అవుతా. హాయ్ శ్రీనిధి, బాగున్నావా? సరే శ్రీనిధి, నేను ఇప్పుడే వస్తున్నా. ఛీ, అయిపోయింది, అంతా అయిపోయింది. 20 ఏళ్ళ ప్రేమను కాదనుకొని 2 ఏళ్ళ ప్రేమ చూపించిన వాంతో వచ్చినందుకు నాకు ఇలా జరగాల్సిందే. ఆయన మారడు. నా చావే నాకు పరిష్కారం. నాలాంటి బ్రతుకు ఏ అమ్మాయికి రావద్దు. నాలాంటి నిర్ణయాలు ఏ అమ్మాయి తీసుకోవద్దు. శ్రీనిధి, ఎవరు? నీలాంటి వాడే. నాలాంటి వాడా? అవును, ఇన్ని రోజులు నువ్వెట్లా ఉన్నావో వాడాలనే ఉన్నాడు. అంటే ఇన్ని రోజులు నాతో వాడితో ఇద్దరితో ఉన్నావా? అవునా, నువ్వు నీ పెళ్ళంతో ఉండి నాతో లేవా? నా పెళ్ళం కన్నా నీతోనే ఎక్కువ ఉన్నా కదనే. ఏయ్, మాటలు మంచి రాని, తేడా మాట్లాడితే 4 కోసేస్తా. అయినా నాతో ఉన్నా అంటున్నావు, దేనికోసం ఉన్నావు నువ్వు? నా డబ్బు కోసమే కదా. నువ్వు నా డబ్బును వాడుకున్నావు, నేను నిన్ను వాడుకున్నా, అంతే. శ్రీనిధి, ఎవడు వీడు అసలు? వీడా ఒక డబ్బు బిచ్చగాడు, ప్రతిరోజు డబ్బులు అడుక్కుంటాడు. అయినా దేవుడు వీడిని ఎందుకు పుట్టించిండో ఏమో. అయినా వీడితో మనకేంది, పోదాం పదా.
ఇంత పని అంజలి, నన్ను నమ్మి వచ్చినందుకు నీకు ఇంత చేసిన